ఫీజు కట్టలేదని కళాశాల యాజమాన్యం విద్యార్థులను కాలేజీలోకి అనుమతించలేదు. దీంతో విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. నెల్లూరు జిల్లా కావల్లో శ్రీ సాయి నర్సింగ్ కళాశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ వసూలు చేసుకుని తమను బయటికి పంపించేశారని విద్యార్థులను ఆరోపించారు. కాలేజీ ఫీజు కట్టే వరకు ఎగ్జామ్ ఫీజు కూడా కట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన విద్యార్థిని 2 రోజుల క్రితం హాస్టల్ నుంచి బయటకు పంపించేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాలేజీలో ఫస్ట్ ఇయర్ వచ్చి 4,000 కట్టించుకొని ఎగ్జామ్ ఫీజు కట్టించుకున్నారు, రాయించారు. అప్పుడేమో జగన్ వేసే బ్యాలెన్స్ వస్తుందని చెప్పలేదు. మాకు పాప హాస్టల్లో ఉండదు, హాస్టల్ డబ్బులు కట్టించుకుంటారు, మామూలుగా చదువు కట్టించుకుంటారు. విద్యా దీవెన వసతి దీవెన 2 కట్టించేసుకుంటారు. మరి సెకండ్ ఇయర్లో కూడా అలాగే జరిగింది. మరి ఇప్పుడు మొత్తం పేమెంట్ అంటే ఫస్ట్ ఇయర్ పెండింగ్, సెకండ్ ఇయర్ పెండింగ్, లాస్ట్ ఇయర్ మొత్తం కలిపి ఇప్పుడు కట్టాలి. కడితే నేను హాల్ టికెట్ ఇస్తాను. ఇంటర్న్షిప్ చేయకపోతే ఆ డబ్బులు కడితే నేను హాల్ టికెట్ ఇస్తాను. మొత్తం 36 తర్వాత ఎగ్జామ్ ఫీజు 5,200 మొత్తం కడితేనే నేను హాల్ టికెట్ ఇస్తాను, లేకపోతే ఇవ్వను అని సారు పిల్లలకి హాల్ టికెట్ ఇవ్వలేదు. ఎన్ని రోజులు జరుగుతుంది ఇదంతా? మీకు దృష్టికి ఎప్పుడు తీసుకొచ్చారమ్మా? మేము 3 రోజులు వారం అవుతుంది. ఒక పాప నిన్న ఊరి నుంచి వస్తే కూడా హాస్టల్కి రానివ్వదు, మేడం బయటకే పంపించేశారు. ఆ పాప ఎక్కడికి వెళ్ళాలా? శ్రీకాకుళం వాళ్ళది. అక్కడి నుంచి ఆ పాప వేరే ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి అక్కడ ఉండేసి ఇవాళ మార్నింగ్ వచ్చి శ్రీ సాయి నర్సింగ్